అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2 నెలల జీతాన్ని విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక వీళ్ళందరూ కూడా నిధి పోర్టల్లో వీరి యొక్క శాలరీ బిల్స్ అనేటివి మనకు చెక్ చేసుకోవాలని అప్లోడ్ పెట్టుకోవాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక వాలంటీర్లందరినీ కూడా మనకు తప్పకుండా ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి వాలంటీర్లందరినీ కూడా మనకు విధుల్లోకి జాయిన్ చేసుకోవడానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మనకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ మనకు ఈ జిల్లాల్లో కూడా మనకు ఎక్కడ చూసినా కూడా వాలంటీర్లను అయితే తీసుకుని వారి ద్వారా మనకు సహాయక చర్యలు అయితే భారీగా చేపట్టడం జరిగింది. విజయవాడ ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మనకు సచివాలయాల ద్వారా వాలంటీర్లను తీసుకుని వారి ద్వారా మనకు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో వాలంటీర్లందరినీ కూడా వచ్చే నెల నుంచి మనకు విధుల్లోకి తీసుకుంటారని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకు వాలంటీర్లందరికీ కూడా ప్రస్తుతానికి 2 నెలల జీతం అయితే పెండింగ్ ఉంది. ఆ 2 నెలల జీతాన్ని కూడా పంపిణీ చేస్తున్నారనమాట. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేయకపోతే మీకు వివరాలంటూ తెలియదు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాటి ద్వారా ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేస్తే మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే మీకు ప్రతి అప్డేటు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న సమాచారం నుంచి పెద్ద సమాచారం వరకు మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇక కొంతమంది అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది వాలంటీర్లు ఉంటే బాగుంటుందని, మరికొంతమంది వాలంటీర్లు లేకపోతేనే బాగుంటుందని, ఇలా రకరకాలుగా వాలంటీర్ల గురించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు సమయంలో అంటే ఈ వరదలు వచ్చాయి కదా మనకు విజయవాడ అంతా కూడా, ఈ వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మనకు సక్రమంగా అన్నీ కూడా ప్రజలకు అందేవని కూడా కొంతమంది అంటుంటే, కొంతమంది వాలంటీర్లతో ఏం ఉపయోగం లేదని మరికొంతమంది అంటున్నారనమాట. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను అక్కడ సచివాలయాల్లో రిపోర్ట్ చేయమని వారి ద్వారా నిత్యావసర సరుకులను అయితే నేరుగా ఇంటింటికి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక దీనికి గాను వారందరికీ కూడా మనకు శాలరీస్ గత 2 నెలల నుంచి పెండింగ్ ఉన్నటువంటి శాలరీలను వారికి జమ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా చూసుకుంటే మనకు 10% మందికి ఇప్పటికే శాలరీస్ అప్లోడ్ అయ్యాయి, డబ్బులు పడ్డాయని, మరి మిగిలిన వారికి డబ్బులు పడలేదని కూడా అప్డేట్ వచ్చిన నేపథ్యంలో మనకు నిధి పోర్టల్లో మీ యొక్క శాలరీ బిల్స్ అనేటివి క్రెడిట్ చేసుకోవాలని అంటే చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా వాలంటీర్లు ఇప్పటికే మనకు వారికి ఒక ముద్ర అయితే ఉంది, అది అలాగే కొనసాగుతుందన్నమాట. దీనివల్ల మనకు వాలంటీర్ల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి గత ప్రభుత్వం నేరుగా వాళ్ళ కార్యకర్తలనే వారు నేరుగా నియమించుకోవడం జరిగిందని, అర్హతలు లేకపోయినా కూడా చాలా మందిని వాలంటీర్లుగా కొనసాగించారని మనకు చెప్తూ ఉన్నారనమాట. అయితే మొత్తానికి చూసుకుంటే వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలే అని మనకు ముద్ర వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు మనకు దాదాపు ఎన్నికల సమయంలో 90,000 మందికి పైగా రాజీనామా చేయడంతో ఈ ఊహ మరింత బలపడిందనమాట. ఇక ఈ విధంగా వాలంటీర్లను ఆ విధంగా మనకు చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల మనకు వాలంటీర్ల వ్యవస్థ పట్ల కొద్దిగా మనకు లేట్ అయితే అవుతుందన్నమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే తప్పకుండా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వాలంటీర్లందరికీ కూడా ప్రతి నెల కూడా 10,000 రూపాయల జీతం ఇస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాల్సి ఉందన్నమాట. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతున్నా కూడా వాలంటీర్ల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఆగస్టుతో వాలంటీర్లకు మనకు వారికి ఇచ్చినటువంటి పీరియడ్ రెన్యువల్ పీరియడ్ అయితే ముగిసిందనమాట.
ఇక మళ్ళీ కూడా ఆగస్టు నుంచి రెన్యువల్ చేస్తేనే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని కూడా గతంలో మనకు అనేకంగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికే మనకు వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. దీంతో మనకు వాలంటీర్లందరినీ కూడా కొనసాగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇక ఏది ఏమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాలంటీర్లకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలను అయితే వారికి ఇప్పిస్తామని కూడా చెబుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 5,000 2 నెలలకు కలిపి 10,000 రూపాయల జీతాన్ని వాలంటీర్లకైతే ఇవ్వబోతున్నారు. ఇక ఈ మాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగిందనమాట. ఇక తప్పకుండా అక్టోబర్ నెలలో వాలంటీర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇక వాలంటీర్ల ద్వారానే పెన్షన్ల పంపిణీ నుంచి మొదలు పెడతామని కూడా అనధికారిక ప్రకటన అయితే చేశారనమాట. ఇక దీనిపైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నమాట. ఇక ఆయన కనుక క్లారిటీ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయనటువంటి 1,50,000 5,000 మంది మనకు 500 మంది 1,50,000 మనకు 50 మంది 1,50,050 మంది వాలంటీర్లు అయితే విధుల్లోకి వచ్చి వారి యొక్క విధులు అయితే కొనసాగిస్తారు. ఇక రాజీనామా చేసినటువంటి 90,000 మంది మనకు వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరినీ కూడా వచ్చే నెల నుంచి వినియోగించుకోవాలని, వారి సేవలను ప్రజలకు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా వారిని వినియోగించుకోవాలని కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఇది అనధికారిక ప్రకటన మాత్రమేనండి. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి మనకు క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంది. ఇక మనకు క్లారిటీ ఇవ్వడమే కాకుండా మనకు వాలంటీర్ల వ్యవస్థను తప్పకుండా కొనసాగిస్తామని కూడా చెబుతున్నారు. ఇక 100% ఏంటంటే రాజీనామా చేయని వారందరినీ కూడా 100% కొనసాగిస్తామని అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక రాజీనామా చేసిన మా పరిస్థితి ఏంటని వాలంటీర్లు కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టినట్టే అనుకోవచ్చు. ఎందుకు అంటే రాజీనామా చేసిన అంటే అప్పుడు గత ప్రభుత్వం రాజీనామా చేయమంటే చాలా మంది చేశారనమాట. అప్పట్లో మనకు వీరిపైన అప్పుడే అన్నారు, వాలంటీర్ల ఈ రాజీనామా చేసిన వారందరూ కూడా వైసీపీ కార్యకర్తలే కాబట్టి వారు రాజీనామాలు చేశారని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా వారిని రిక్రూట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి మనకు రాజీనామా చేయని వాలంటీర్లను అయితే కొనసాగించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే 2 నెలల జీతాలు అయితే మీకు విడుదల కావడం జరుగుతుంది. తర్వాత వచ్చే నెల నుంచి మీ సేవలను కొనసాగిస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారిదే ఫైనల్ నిర్ణయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి.